హలో ఫ్రెండ్స్, విఎస్పీ లా ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ పటేల్ వెల్ముల. ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్లీ హానరబుల్ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్ గురించి డిస్కస్ చేద్దాము. అదే మన హిందూ మ్యారేజ్ యాక్ట్ చట్టము ఎస్టీ లంబాడికి వర్తిస్తుందా లేదా అనే విషయం. అంటే వర్తిస్తుందని మనకు తెలంగాణ హైకోర్టు ఒక రీసెంట్లీ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, మే 29, 2024. ఫ్రెండ్స్, ఆ డీటెయిల్స్ ముందు శ్రీనివాస్ పటేల్ వెల్ముల, విఎస్ పటేల్, విఎస్పి. ఫ్రెండ్స్, దిస్ ఇస్ అ member of advocates, member of the Supreme Court Bar Association, New Delhi, life member of the High Court Bar Association, Telangana State and Andhra Pradesh, lives in Hyderabad, Karimnagar native place, visiting New Delhi, all over India. Do you have any legal services in all over India? Please contact 9305950006. Contact details available in description box. ఫ్రెండ్స్, ఈ రకంగా మీకు లీగల్ సర్వీస్ భారతదేశంలో ఎక్కడైనా మీరు కాంటాక్ట్ చేయొచ్చు 9305950006. ఇక్కడ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ మీరు ఎక్కడైనా ఏ కోర్టులో అయినా కూడా మీరు కేసులు సర్వీసెస్ కావాలంటే కాంటాక్ట్ చేయండి. అయితే ఈరోజు మనకు డిస్కషన్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. మే 29, 2024లో తెలంగాణ హైకోర్టు హైదరాబాద్ మనకు ఒకటి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే హిందూ మ్యారేజ్ చట్టం అనేది ఎస్టీ లంబాడీలకు వర్తిస్తుందా లేదా అనే విషయం లోపల క్లియర్ క్లారిఫికేషన్ జడ్జిమెంట్ ఇచ్చి ఇది అప్లికేబుల్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి మనకు దీని లోపల కేసు వివరాలు చేస్తే కామారెడ్డి మా డిస్టిక్ మనకు ఈ రకంగా మైలవరం తండాకు సంబంధించిన ఒక లంబాడి తంబ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు 2019 లోపల. ఆ 2019 లోపల వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత వారి మధ్యన కొన్ని డిస్ప్యూట్, ఫ్యామిలీ విభేదాలు, వివాహ వివాదాలు తలెత్తుతో వాళ్ళు పెద్దల అంగీకారంతో 2023 లోపల ఒక అంగీకారం విడిపోతారు. విడిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఒప్పందం ప్రకారం అంటే పెళ్ళైన తర్వాత 1 year తర్వాత విడిపోతారు. విడిపోయిన తర్వాత 2023లో పెద్దల ఒప్పందం ప్రకారం వాళ్ళు భర్త భార్యకు 9 లక్షలు ఇవ్వాలి, ఎవరి నగలు వాళ్ళు రిటర్న్ చేయవలసి ఉంటుంది. అదే రకంగా ఇక్కడ వాళ్ళు పరస్పర అంగీకారంతో కామారెడ్డి కోర్టు లోపల మ్యూచువల్ డైవర్స్ కోసం పిటిషన్ ఓపీఓ వేయడం జరిగింది. ఇక్కడ కామారెడ్డి కోర్టు వాళ్ళు ఈ పిటిషన్ అది మెయింటైనబుల్ కాదు. ఎందుకంటే సెక్షన్ 2 సబ్-క్లాస్ 2 ఏం చెప్తుందంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం హిందూ ఆ కేంద్ర ప్రభుత్వం అనేది ఆ వివాహాన్ని నోటిఫై చేయవలసి ఉంటుంది. ఈ వివాహము కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనందువల్ల ఇది సెక్షన్ 2 సబ్-క్లాస్ 2 ప్రకారం ఇది కండిషన్ ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి హిందూ మ్యారేజ్ చట్టం సెక్షన్ 13B ప్రకారం దీనికి వ్యాలిడ్ కాదు అని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రకంగా వీళ్ళు మళ్ళా హైకోర్టుకు, మన తెలంగాణ హైకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ వర్షన్ ప్రకారం ఏం చేస్తుంటే మేము హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారమే సప్తపది చేసినాము, హిందూ మ్యారేజ్ ప్రకారమే జరిగింది, మేము ఈ రకంగా మీనా తెగకు చెందిన వారం. ఒకవేళ హిందూ మ్యారేజ్ చట్టం మాకు వర్తించకుంటే ఈ రకంగా మహిళలకు అన్యాయం జరుగుతుంది, బహుభార్యత్వం వస్తుంది, ఈ రకంగా అనే విషయాలను మన కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే కోర్టు వారు సానుకూలంగా స్పందించి ఇక్కడ మ్యారేజ్ ఈ లంబాడి తెగకు చెందినవి కపుల్స్ యొక్క మ్యారేజ్ అనేది మన హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగింది. కాబట్టి వీళ్లకు సెక్షన్ 2 సబ్-క్లాస్ 2 ఆఫ్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయని అవసరం లేదు, అది మినహాయింపు ఇస్తున్నాను. అది చేయలేని పరిస్థితిలో కూడా మనకు వీళ్ళ మ్యారేజ్ అనేది, వీళ్ళ వివాహం అనేది మనకు హిందూ సాంప్రదాయం, సనాతన సాంప్రదాయం ప్రకారం జరిగింది. కాబట్టి నేను ఈ రకంగా వీళ్ళకు హిందూ మ్యారేజ్ చట్టం మనకు వర్తిస్తుంది. ఎస్టీ కమ్యూనిటీ లంబాడికి సంబంధించి తెగకు ఈ రకంగా డైవర్స్ పొందడానికి కూడా అర్హులని చెప్పి ఆ రకంగా వాళ్ళకు డైవర్స్ మంజూరు చేయడం జరిగింది.
ఈ రకంగా కోర్టు వారు కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. మన ఏపీ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు వారు కూడా దీని మీద అనేక తీర్పులు ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. అదే రకంగా కింది కోర్టులు కూడా ఆయా పరిస్థితుల బట్టి కూడా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కూడా సూచించడం జరిగింది. ఈ రకంగా మనకు తెలంగాణ హైకోర్టు అనేది ఈ హిందూ మ్యారేజ్ చట్టం ఎస్టీ లంబాడి కమ్యూనిటీకి కూడా వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళ మ్యారేజ్ అనేది హిందూ ధర్మం సాంప్రదాయం ప్రకారం జరిగినట్టు ప్రూఫ్ చేసుకోవాలి. ఒకవేళ సెక్షన్ 2 సబ్ క్లాస్ 2 ప్రకారం కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయకుండా పర్వాలేదు అన్నట్టు క్లియర్గా. ఈ రకంగా ఇది మనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ సెషన్లో ఇది నేర్చుకున్నాం. మనం తెలంగాణ హైకోర్టు అనేది ఇచ్చిన జడ్జిమెంటు. ఫ్రెండ్స్, ఈ రకంగా హిందూ మ్యారేజ్ చట్టం అనేది ఎస్టీ లంబాడి కమ్యూనిటీ కూడా వర్తిస్తుంది. వాళ్ళ సంప్రదాయాలు అవి కూడా హిందూ ప్రకారమే ఉండాలి. అయితే ఇక్కడ మనకు ఈ జడ్జిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్. ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుంది. శ్రీనివాస్ పటేల్ వెల్ముల, సీనియర్ అడ్వకేట్. మీకు ఇవన్నీ వీడియోలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. మీరు చేయవలసిందల్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కామనే. కానీ వ్యూస్ పెరుగుతలేదో, కొంచెం వ్యూస్ కావాలి. మీరు కామెంట్ చేయండి. వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి, ఇంకా ఏమైనా అప్డేట్ కావాలా, ఇంకా ఏదైనా కావాలని చెప్పండి. ఎప్పటికప్పుడే మన ఛానల్లో కొత్త విషయాలను కొత్తగా మీకు ఇన్నోవేటివ్గా ప్రజెంట్ చేస్తున్నాను. మీరు ఆదరించండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో ఉంటుంది. అదే రకంగా డివోషన్ ఛానల్ ఉన్నది, ఎస్పీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఉన్నాయి. వాటి కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. శ్రీనివాస్ పటేల్ వెల్ముల, విఎస్ పటేల్ అడ్వకేట్. సో మన ఇక్కడ రిపోర్టర్, పొలిటీషియన్గా, అదే రకంగా యూట్యూబర్గా అన్ని సేవలు అందిస్తున్నాను. మీ సహకారం అందించండి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. కలుద్దాం మరి యొక్క మంచి విషయాలతో.